तेलंगाना में कांग्रेस के बरसरे इख्तिदार आने पर सेक्रेटरीट में लगेगा अवामी दरबार। प्रदेश कांग्रेस कमेटी के सदर रेवंत रेड्डी ने इस यकीन का इजहार किया कि उनकी पार्टी तेलंगाना में इख्तिदार पर आएगी। उन्होंने कहा कि हुकूमत की जानिब से सेक्रेटरीट में एक अवामी दरबार मुनक्किद किया जाएगा, जिसमें अवामी मसाइल की यकसुई की जाएगी। वो आज हैदराबाद में सहाफत से मुलाकात प्रोग्राम से मुखातिब थे। रेवंत रेड्डी ने कहा कि कांग्रेस का मंशूर 4 करोड़ आवाम को आज़ादी और मसावी तरक्की का हक देता है और कैंप ऑफिस प्रगति भवन का नाम तब्दील करते हुए उसे डॉक्टर बाबा साहेब अम्बेडकर भवन कर दिया जाएगा। रेवंत रेड्डी ने एक बार फिर कहा कि बीआरएस रियासत में किसानों को सिर्फ 8 से 10 घंटे बरक़ी फराहम कर रही है। बीआरएस के मुतारिफ करदा धरानी पोर्टल के नतीजे में बड़े पैमाने पर अराजियात पर कब्जा हुआ है। चंद्रशेखर राव खानदान पर धरानी पोर्टल के जरिए 1.5 लाख एकड़ अराजियात को लूटने का इल्जाम है। ఆయనకు చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ప్రజల్ని మభ్యపెట్టడమే పెట్టుబడిగా తయారయ్యాడు. ఉచిత కరెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీది ఎన్నికల మేనిఫెస్టోలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. 99లో ఉచిత కరెంటు ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే ఆ రోజు అధికారంలో రాలే, అమలు చేయలేకపోయాడు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత కరెంటు గురించి పెట్టినప్పుడు అందరు అవహేళన చేసిన అసాధ్యము, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది, ఇది కుదరని తీరని తీర్చలేని హామీ అన్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఉచిత కరెంటు, రైతుల మీద ఉన్న అక్రమ కేసులు, 1200 కోట్ల రూపాయల పాత బకాయిలను రద్దు చేసి మొదటి ఫైలు సంతకం పెట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నది. కాబట్టి ఈ రోజు 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేసిండో ఈ రోజు కూడా పార్లమెంట్ సభ్యుడిగా, పిసిసి అధ్యక్షుడిగా సవాల్ విసురుతున్నా. ఏ సబ్ స్టేషన్ కైనా, అది సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, గజ్వేల్ కావచ్చు, లేదా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట అయినా, వ్యవసాయానికి విద్యుత్ అందిస్తున్న సబ్ స్టేషన్లకు పోదాము. గత 6 నెలల నుంచి ఏ రోజైనా 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిండా? 24 గంటలు ఇవ్వకుండానే 8 నుంచి 10 గంటలు మాత్రమే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చుకుంటూ 24 గంటల ఆర్భాట ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీ మీద ఆరోపణలు చేసి ఈ ఎన్నికలలో గట్టెక్కాలని కేసీఆర్ దురాశతోని మాటలు మాట్లాడుతుండు. అదేవిధంగా